10 మంది తలా 10 రూపాయలు వేసుకోవాలి. క్యాసెట్ ఒక్కోటి 20 రూపాయలు అద్దె ఆ రోజున, నా బాగా గుర్తు చిన్నప్పుడు. ఆ క్యాసెట్ 20 రూపాయలు అద్దె ఒక రోజుకి. అది కంటిన్యూగా ఒక VCR తీసుకుని 100 రూపాయలు అద్దె పెట్టి తీసుకుని ఒక 5 క్యాసెట్లు చూడగలం. అది రాత్రి పగలు నిద్ర మానేస్తాయి కంటిన్యూగా సినిమాలు ఆ రోజులు. అప్పుడు వాటి బేసిస్ మీద కదా రాజేంద్ర ప్రసాద్ సినిమా కూడా వచ్చింది, ఏదో సినిమా వచ్చింది కదా దాంట్లో. అలాంటి ఉండేది ఆ రోజు లైఫ్. అలాంటి దశలో ఈయన అప్పట్లో ఒక సినిమాని చూడాలంటే ఒక ఇంట్లో పెట్టుకుంటే టీవీ అందరం వెళ్ళి అక్కడ చూడాలి. అలాంటి స్టేజ్ నుంచి 10 ఏళ్ల వాళ్ళు కలిసి చూసుకునేటట్టు సెట్ చేశారు, సక్సెస్ అయింది. దాన్ని ఒక ఏరియాకి చేశారు డబ్బులు ఖర్చు పెట్టి. అలా పుట్టుకొచ్చిందే మాస్టర్ ఛానల్. విజయవాడ నగరం మొత్తానికి 10 మంది డబ్బులు వేసుకుని కేబుల్ వేసుకున్నారు. ఈ కేబుల్ ద్వారా ఇంటింటికి కనెక్షన్ ఇచ్చి మాస్టర్ ఛానల్ హెడ్ క్వార్టర్ ఆఫీసు మొగలరాజపురంలో ఉండేది, అన్నపూర్ణ థియేటర్ దగ్గర. అక్కడి నుంచి ప్లే చేస్తారు. ప్లే చేస్తే ఈ అందరిళ్లలో వస్తుంది. ఇది 5,000 అనుకుంది, 10,000, 10,000, 25,000, 50,000. ఈనాడు జ్యోతి పేపర్ మొత్తం విజయవాడ కొనేది 15,000. ఫైనల్గా ఉదయం అన్ని కలిపితే 25,000 పేపర్లు ప్రజాశక్తి విశాలందరితో కలిపి. సిటీ కేబుల్ కనెక్షన్ 2.5 లక్షలు ఆ రోజున. అంటే ప్రతి పేపర్ అందరు కొనుక్కోవాలని రూల్ ఏం లేదు, పేదలు